హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హట్టహాసంగా ప్రారంభమై అప్పుడే తొలివారం ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన బిగ్ బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ హౌస్లో ఉన్నటువంటి రాను బొంబాయి రాను ఫేమ్ రాము రాథోడ్తో కాసేపు మాట్లాడటం అయితే జరిగొచ్చింది. ఎప్పుడు నుంచామన్నది కాదు అన్నయ్య, ఇక్కడ ఏం చేశామన్నదే ముఖ్యం. రాము, నువ్వు అదొక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఈ వారం మొదట్లో 4 రోజులు ఉన్నది ఒక ఎత్తు అయితే కెప్టెన్సీ టాస్క్లో నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్ ఇచ్చి పడేశావు. నీ నుంచి ఈ తరహా పర్ఫార్మెన్స్ వస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు. నా ఊహకు మించి నువ్వు పర్ఫార్మెన్స్ చేశావు అంటూ రాముని నాగార్జున ఆకాశానికి ఎత్తేశాడు. దీంతో రాము మాట్లాడుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ హౌస్లో ఉన్న రోజుల్లో ఏదో ఒక రోజు మీతో ఈ మాటలు అనిపించుకోవాలి అనుకున్నాను, కానీ మొదటి వారమే మీరు నా కోరికను తీర్చేశారు అంటూ చాలా హుందాగా రెస్పాండ్ అయ్యాడు రాము. ఆ తర్వాత ప్రియా నిన్ను నామినేషన్ చేసిన సమయంలో ఎందుకు నువ్వు ఆర్గ్యూ చేయలేదు అంటూ సార్ అడిగితే నువ్వు అక్కడ ప్రియా నన్ను నామినేట్ చేసిన పాయింట్ నాకు నచ్చలేదు. ఆల్రెడీ నేను ఆ పాయింట్ మీద నా వివరణ ఏమిటో కూడా ఇచ్చేశాను సార్, అందుకే మళ్ళీ మాట్లాడాలి అనుకోలేదు అంటే ఓకే అలాగా సరే అయితే, కానీ నువ్వు ఎక్కడ మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అన్నది కూడా నీ పరిజ్ఞానానికే వదిలేస్తున్నాను. నువ్వు ఎక్కడైతే మాట్లాడతావో అప్పుడే నీ వాయిస్ రైజ్ అయ్యి నిన్ను ఆడియన్స్ చూడటం మొదలు పెడతారు అంటూ మంచి పాయింట్ అయితే చెప్పాడు. సో నాగార్జున రాముతో మాట్లాడటం మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.